చెప్పండి. మీ ప్రొడ్యూసర్ మహేష్ బాబు గారేమో సంచారి అంటున్నారు, మీరేమో దేశ సంచారి అంటున్నారు. కనెక్షన్ ఏమైనా ఉందా, లేకపోతే జస్ట్ సిచ్యువేషన్ కుదిరిందా? తెలుసు. లేదు అంటే ఆహ్, అది టైమింగ్ అలా కుదిరింది. ముందు ఆ సాంగ్ రాకముందే దేశ సంచారి అనే దానికి లిరిక్స్ రాసుకోవడం, ఆ పాటకి ఆ సాంగ్ అదే కరెక్ట్ అని చెప్పి ముందు నుంచి అనుకున్నాడు. ఎప్పుడైతే సంచారి అని వచ్చినప్పుడు వితౌట్ ఓకే మహేష్ సార్ ప్రజెంట్స్ చేస్తున్నారు, సో టైమింగ్ అదిరిపోయింది, ఏదో దేవుడు అన్నీ కరెక్ట్గా సమకూరుస్తున్నాడని ఆనందపడ్డాం. కానీ వీళ్ళందరూ ఒక ఆస్పెక్ట్లో చెప్తున్నారు. ఈ దేశ సంచారి సాంగ్లో ఏంటంటే, ఈ శ్రవణ్ ఏం చేశాడంటే 3 రోజులు నాతో వాళ్ళ తన పేరేంటి, అమ్మాయి చైనీ అని ఒక అమ్మాయితో నాకు ప్రాక్టీస్ చేయించారు. తను చాలా సన్నంగా ఉంటారు తను. అయితే స్టెప్స్ ఇలా లేపాలి, ఇలా గాల్లో అలా లేపాలి, ఇలా లేపాలంటే కొంచెం ఓకే, కొంచెం సన్నగా ఉన్నారు కాబట్టి నేను చేసేయగలిగాను. ఓ చాలా ఈజీగా ఉంది కదా, దీనికి ఎందుకు ఇంత అంటే, ఆ సాంగ్ షూట్ రోజు వచ్చినప్పుడు మన హైడీ గారు ఉన్నారు. ఆవిడ జస్ట్ అంటే బికాస్ ఆ హైట్ అదంతా కూడా కొంచెం ఎగ్జాక్ట్లీ చైనీ కంట డబుల్. దానివల్ల నా కండరాలు, నా వెన్నుపూస ఇలాంటివన్నీ కొన్ని దెబ్బతిన్నాయి. బట్ ఐఎమ్ బ్యాక్. అనురాగ్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. మహేష్ సార్ గ్లోబ్ ట్రాటర్, సత్య బ్రో ఇండియా ట్రాటర్. సత్య గారు ఏమండి చెప్పండి సార్, సినిమా మొత్తం మీద ఎన్ని గెటప్లు ఉండవు సార్ మీవి? 7 లుక్స్ అండి. సత్య గారు మీకు ఇష్టమైన లుక్కే దానిలో? నాకు ఆబ్వియస్లీ సినిమా అంతా ఇష్టం అండి. బట్ కష్టమైందంటే ఆ రామప్ప 60 year old గెటప్ కొంచెం కష్టం. మేకప్ అంటే ఫిజికలీ ఎగ్జాస్టింగ్, బట్ మెంటలీ ఐ వాజ్ ఎంజాయింగ్. నాకు మెంటలీ చాలా ఇష్టమైన క్యారెక్టర్ అది. ఎందుకంటే దానికి అడ్డు అడుపు ఏ ఉండదు. ఇంకా అంటే క్రేజీనెస్, మ్యాడ్నెస్ యాక్ట్ చేయాలన్నప్పుడు ఒక యాక్టర్కి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఐ మీన్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే దానికి యూ కెన్ బీ లైక్ ద మ్యాడెస్ట్ గై ఆన్ ద ఫ్లోర్ అండ్ మహా విల్సే ఇప్పుడు సడన్గా లైక్ సూపర్ మ్యాడ్ చేసేసిన ఇది నాకు కావాలంటాడు తప్ప వద్దు ఇలా చేయకనండు. ఆ క్యారెక్టర్కి వెసులుబాటు ఉంది రామప్ప ఓల్డ్ క్యారెక్టర్కి. పర్సనలీ ఐ లవ్ దట్ క్యారెక్టర్ సో మచ్. సార్ రామప్ప డైలాగ్, క్రేజీ డైలాగ్ యాక్చువల్లీ ఒక చిన్న ఇదండి. ఏదైతే 7 గెటప్స్ సత్య గారు చేసిండ్రో సినిమాలో, ఆ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో గెటప్స్. అయితే మీరు పర్ఫార్మెన్స్ పరంగా మీరు చూసుకుంటే ఆ ఏజ్ లుక్ సూపర్ మ్యాచింగ్, ఎట్లయినా అదంతా డైరెక్టర్ బ్రో చూసుకుంటారు కాబట్టి. కానీ ఆ బాడీ లాంగ్వేజ్, ఆ నడక, ఆ డైలాగ్ చెప్పే విధానం అన్నీ కూడా ఏజ్కి తగ్గట్టు మీరు చూస్తూ ఉంటారు. ఓకే, ఒక 30 year old ఎట్లా మాట్లాడతాడు, 60 year old ఎట్లా మాట్లాడతారు అనే ఆ మైన్యూట్ థింగ్స్ పర్ఫార్మెన్స్లో, డైలాగ్ డెలివరీ